సాంకేతిక లోపంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి సర్వర్లు పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వర్లన్నీ కూడా డౌన్ అయ్యాయని చెప్తున్నారు సిబ్బంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వచ్చిన ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇక పనిచేస్తుందని చెప్పి అక్కడే కూర్చుంటబెట్టారు. అయినప్పటికీ కూడా పనిచేయకపోవడంతో నిరాశగా అక్కడే జనాలంతా కూడా ఇంకా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ సాంకేతిక సమస్య వచ్చిందని కాదు, గత వారం రోజులుగా ఇలాంటి సమస్య తలెత్తుందని చెప్పేసి కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళంతా కూడా వాపోతున్నారు. ఈ కేవైసీ, ముఖ్యంగా ఈ కేవైసీ ఏదైతే ఉందో అదంతా ఆధార్కు లింక్ అయ్యి అనుసంధానం చేసి ఉంటుంది. ఆ అనుసంధానానికి సంబంధించి ఇంకా సర్వర్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి వారం రోజుల నుంచి అని చెప్పేసి కూడా ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రోజుల తరబడి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటికి కూడా మాకు పని కావడం లేదని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే వచ్చిన వారికి అక్కడ కనీసం సౌకర్యాలు కూడా లేవని చెప్పేసి కూడా మండిపడుతున్న తీరు వల్ల సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద నెలకొంది. వారు మాత్రం మేము చేసేది ఏం లేదు, ఖచ్చితంగా ఇది టెక్నికల్ సమస్య వచ్చింది, సమస్య వల్ల పరిష్కారం కాకపోవచ్చు, రేపు రండి అని చెప్పేసి సిబ్బంది చెప్తున్నారు. సిబ్బంది కూడా గత వారం రోజుల నుంచి పనిచేయకపోవడంతో మాకు కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్లన్నీ కూడా పెండింగ్ ఉంటున్నాయని చెప్పేసి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగి మాకు ఇబ్బందులు పడుతున్నాం, మాకు కనీసం పట్టించుకుంటుంది ప్రభుత్వం, కనీసం సర్వర్లు ఇబ్బంది వస్తే వెంటనే పరిష్కరించాలి కదా, ఎందుకు పరిష్కరించట్లేదని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సర్వర్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి, రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దనే ఉన్నాం, మాకు ఇప్పుడు ఏదైతే సాంకేతిక సమస్య వచ్చింది ఇది ఇవాళ రిజాల్వ్ కాకపోవచ్చు, రేపు అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ మేము ఏం చేయాలి, ఉదయం నుంచి మేము ఊర్ల నుంచి వచ్చాము, ఇతర ప్రాంతాల నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చాము, మా పనులని పక్కన పెట్టుకున్నామని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే కొన్నవారు ఉంటారో అమ్మినవారు కొన్నవారు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేవైసీ అంటే 2 సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. 2 సంతకాలు పెట్టేందుకు మేము ఉదయం నుంచి అన్ని పనులు వదిలిపెట్టి మేము ఇవాళ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చాము. అయినప్పటికీ కూడా మాకు ఇక్కడ సర్వర్ పనిచేయకపోవడంతో మా పనులని మా టైం అంతా వృధా అయింది, మా పనులు ఇలా పక్కకు పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అలాంటిది కనీసం నిన్నే చెప్తే మాకు బాగుండేది కదా అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్న ప్రజల ఇబ్బందులు వర్ణాతీతం. అంతేకాకుండా వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా వారంతా కోరుతున్నారు. ప్రభుత్వం సైతం గత వారం రోజులుగా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు ఎందుకు ముందు చూపు లేదని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము గత వారం రోజులు తిరిగితే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాకు రిజిస్ట్రేషన్ కాలేకపోతుందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద చూసినా కూడా ప్రజలంతా ఈ సర్వర్లు మొరాయించడంలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలంతా బయట కూర్చునే పడిగాపులు కాస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని సర్వర్ సమస్యను పరిష్కారం చేసి రేపటి నుంచి అయినా మాకు ఇలాంటి సమస్య తలెత్తకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.